ప్రభునామమున కూడి వచ్చిన సహోదరులకు యేసుక్రీస్తు దివ్యమైన పరిశుద్ధమైన నామమున శుభాగమనములు తెలియపరుస్తున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. ఏమన్నాడండి? లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనండి, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ధైర్యము నిబ్బరం కలిగిండుట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది ప్రతి విషయానికి అధైర్యపడుతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. క్రైస్తవులకి అయినటువంటి వారికైనను, క్రైస్తవులు కానటువంటి వారికైనను ప్రతి మనిషికి కావాల్సినది ఏంటంటే ధైర్యం. లోకములో శ్రమలు వస్తాయి. ఎవరితో మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో అంటున్నాడు, ఇదిగో లోకములో మీకు శ్రమలు వస్తాయి, అయితే వస్తే మీరు మటుకి ధైర్యం తెచ్చుకోనండి, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను. ఎలా జయించున్నాడు? పునరుద్ధానుడై 3వ దినమున లేచి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఈ లోకాన్ని జయించిన వాడిగా యేసుక్రీస్తు ప్రభువు కనపడుతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి చాలామంది కుటుంబంలో శోధన వచ్చినప్పుడు, లేకుంటే కుటుంబంలో ఆపద వచ్చినప్పుడు, లేకుంటే ఒక విద్యార్థి ఎగ్జామ్ రాయాలంటే భయపడిపోతుంటాడు, ధైర్యాన్ని కోల్పోతాడు. చదువుతాడు బాగానే, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఓడిపోతాడు, పేపర్ చూడగానే ధైర్యాన్ని కోల్పోతాడు. ప్రతి మనిషికి ధైర్యం కావాలి. ఈ లోకంలో జీవించే మనిషికి ధైర్యం చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనుషుడికి శ్రమ అనేది కామన్గా వస్తుంది. శ్రమ రానటువంటి మనుషుడు ఎవరు అన్నారా? చెప్పండి. శ్రమ లేని ఇల్లు ఉందా? శ్రమ లేని గృహము ఉందా? చెప్పండి, ఉందా? అందుకని అంటున్నాడు. మోషే గారు ఏం చేశారు? యెహోవా దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు భయపడ్డాడు. ఇశ్రాయేలుని ఐగుప్తు చెరలో నుండి, ఆ యొక్క బానిసత్వంలో నుండి నువ్వు విడిపించి తీసుకుని రా మోషే అంటే, అయ్యా నాకు మాటే సరిగా రాదు, మందబుద్ధి కలిగినటువంటి వాడును, నేను వారిని నడిపించాలంటే, వారిని తీసుకురావాలంటే నా వల్ల అవుతుందనంటే నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై దాన్ని భయపడద్దు. ఎంతమంది ఇశ్రాయేలులు? 6,03,550 మంది ఐగుప్తు బానిసత్వం నుండి తీసుకొని అరేబియా ప్రాంతంలో నుండి నడిపించాడు. ఎర్ర సముద్రాన్ని దాటించి నడిపించాడు దేవుడు. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఏం చేశాడు? అయ్యా ఈ సైన్యాన్ని అంతా ఎటు తీసుకెళ్ళాలి ఏంటి? ఎదురు చూస్తేనేమో సముద్రం ఉంది, వెనకాలేమో ఫరో యొక్క సైన్యం ఉంది, మా పరిస్థితి ఏంటి అన్నప్పుడు వీళ్ళు ఇశ్రాయేలు అరుస్తున్నారు, మమ్మల్ని చంపేస్తావా? వెనకాలేమో వాడు తరుముకుంటూ వస్తున్నారు, ఎదురేమో సముద్రం ఉంది, మోషే నువ్వు ఎటు నడిపిస్తున్నావు, ఎటు తీసుకెళ్తావని భయపడుతూ ఈ మోషేని తిట్టడం ప్రారంభించారు. వెంటనే దేవుడిని అడిగాడు, అయ్యా ఏం చేయాలి? నీ కర్ర తీసుకెళ్ళి ఆ సముద్రం మీద పెట్టన్నాడు. ఆ యొక్క ఎర్ర సముద్రం ఏమైంది? 2 పాయలుగా విడిపోయింది. ఆరిని నేలం చేశాడు. ఆ ఆరిని నేల మీద నడిపించాడా లేదా? తర్వాత అరణ్యంలో నడుస్తుంటే వీరికి దాహం వేసింది. అరణ్యంలో నడుస్తుంటే వీరికి ఆకలి వేసింది. దాహం అని కేకలు పెడుతున్నారు, ఆకలి అని కేకలు పెడుతున్నారు. ఒకనొక సందర్భంలో వారి మీద విసిగించుకొని దూషించాడు కూడా మోషే. ఆ దూషణకు ప్రతిఫలంగా పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి ప్రవేశించకుండానే చనిపోయాడు మోషే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగినట్టు వారైనా, దేవుని ఎరగనట్టు వారైనా, అన్ని జనులైనా, మరి దేవుని ఎరిగినటువంటి పరిశుద్ధులైనా అందరికీ కూడా దేవుడికి సమానమే. దేవుడు పక్షపాతి కాడు. వర్షాన్ని దయచేస్తున్నాడు.
భూమి మీద పాపాత్ములు ఉన్నారని వాళ్ళకు ఒక వర్షము నీకు ఒక వర్షాన్ని కురిపిస్తున్నాడా? వాళ్ళని కురిపించకుండా నీకొక్కడికే కురిపిస్తున్నాడు అంటే లేదు. వారిని కూడా ప్రేమిస్తున్నాడు. వారు నా ప్రజలు, నా బిడ్డలోడు. వారిని నువ్వు దూషించావంటే నా నామాన్ని వారి మధ్యన నువ్వు అపరిశుద్ధత చేసావంటే అపవిత్రపరిచావంటాడు. అందుకని నువ్వు ఆ యొక్క పాలు తేనెల దేశంలోనికి నువ్వు వెళ్ళవన్నాడు. తర్వాత మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వం తీసుకోవాలి. ఎక్కడికి నడిపించడానికి? ఆ కానాను దేశంలోనికి. మీ పితరులకు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఏమని ఇచ్చి ఉన్నాను? పాలు తేనెలు ప్రవహించేటట్టు ఆ కానాను దేశంలోనికి మిమ్మల్ని నేను ప్రవేశపెడతాను అని యెహోవా దేవుడు ఆజ్ఞ ఇచ్చున్నాడు. మోషే చనిపోయాడు. మోషే తర్వాత యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ, నేను మోషేకి తోడై ఉన్నాను, నీకు కూడా తోడై ఉంటాను. ఈ ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశంలోనికి నడిపించన్నాడు. అయ్యా, మోషే అంతటోడే భయపడ్డాడు, నేనెంత చిన్నవాడిని, మరి నాకు భయం అయ్యానన్నాడు. భయపడొద్దు అన్నాడు. కుడికి కానీ ఎడము కానీ నువ్వు తొలగిపోవద్దు అన్నాడు. నిబ్బరం కలిగి ఉన్నాడు. నిబ్బరం కలిగి ఉండమన్నాడు. యెహోషువ గ్రంథము చూడండి, 1వ అధ్యాయము 6వ వచనము, 7వ వచనము, 9వ వచనము. నిన్ను విడవను, నిన్ను ఎడవాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండు. వారికి ఇచ్చినని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిత్యముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసింది. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడముకు కానీ తొలగకూడదు. తర్వాత 9వ వచనం, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండు, దిగులు పడకము, జడేకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. దేవుని సొంతం. చూడండి ప్రియమైన బిడ్డలారా, నిబ్బరం కలిగి ఉండాలి, ధైర్యాన్ని కోల్పోకూడదు. శ్రమ వస్తుంది, కోటీశ్వరుడికి శ్రమ వస్తుంది, కోటీశ్వరుడు కాని దరిద్రుడు కూడా శ్రమ వస్తుంది. శ్రమ రాని మనుషుడు ఉన్నాడంటే భూమి మీద ఎవరు లేరు. అందుకని అంటున్నాడు, నీకు భయం వద్దు. ఏమన్నాడు? జడియకము. ఏమన్నాడు? దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. తోడై ఉంటానంటున్నాడా లేదా? తోడై ఉంటానన్నాడు. తోడై ఉన్నాడు కాబట్టి ఆదిమ మానవులు, ఆది పురుషులైనటువంటి ఆది పురుషుడు, ఆదిమ స్త్రీ అయినటువంటి అవ్వ, ఆదం గారు పాపం చేశారని ఆ యొక్క ఏదైనా తోటలో నుండి విడిచిపెట్టి కెరూబులను ఆ తోట చుట్టూ కావలించాడు. కానీ ఆ తోట నుండి విడిచిపెట్టి వెళ్ళగొట్టిన తర్వాత దేవుడు మరలా వారిని ప్రేమించాడు. ఎలాగ ప్రేమించాడు తెలుసా ప్రియ దేవుని కుమారుడా? నా బిడ్డలకు వస్త్రాలు కావాలని చర్మపు చొక్కాలు కుట్టించి ఇచ్చాడు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనం చూసారా? తీసారమ్మా, పేజీ నెంబర్ వచ్చి 3వ నెంబర్ పేజీ. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను. పాపం చేశారు, దేవునికి విరోధంగా ప్రవర్తించారు. ఆయన దేవుడి యొక్క ప్రేమ విడిచిపెట్టాడా? ప్రేమ చూపటం ఆపాడా అంటే ఆపలేదు. చర్మపు చొక్కాలను కుట్టించి తొడిగించి పంపాడు. ఎంత చక్కని మాట అండి. అందుకనే క్రైస్తవులు అనేటి వారికి, దేవునిలో నడుస్తున్న వారికి శ్రమ వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారికి శ్రమ వస్తుంది. యేసుక్రీస్తు వారు అంటారు, నేను సమాధానమునే కలుగు చేయడానికి మీ మధ్యకు వచ్చానని మీరు అనుకోవద్దు, వైరాన్ని కలుగు చేయడానికి వచ్చానంటాడు. నీ భార్యకును నీకు మధ్య గొడవ పెడతానంటాడు. నీ తల్లికి నీ తండ్రికి మధ్య గొడవ పెడతానంటాడు. ఏ విధంగా చెప్పండి? దేవునిలోనికి వచ్చి సువార్త సేవ చేయాలనే ఆసక్తి కలిగిన ప్రతి పురుషునికైనా స్త్రీకైనా ఇంటి నుండే విరోధులు లేస్తారు. అది వాస్తవం. యేసుక్రీస్తు వారు స్వయానన్న మాట ఇంకోటి ఉంది. ఏంటది?
సువార్థికుడు సొంత గ్రామంలో రాణించడు. సొంత గ్రామంలో రాణించడు సువార్థికుడు. ఎంత మంచి వాక్యాన్ని చెప్పు. సొంత ఊరిలో మన తెలిసిన బ్రదరేగా కొద్దిగా ఆలస్యం వెళ్తే ఉంది. ఆ పాలు తేనెలు ప్రవహిస్తూ ఉండేటట్టు ఆ దేశంలోనికి ఎవరు ప్రవేశించారా అంటే ఇద్దరు ప్రవేశించారు. ఎవరు? యెహోషువ, కాలేబు. తర్వాత ధైర్యం కలిగినటువంటి వారి యొక్క జీవితం ఎలాగ ఉంటుంది? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీతిమంతుల యొక్క ధైర్యాన్ని మనం ఈరోజు చూద్దాం. యోబు నీతిమంతుడా కాదా? నీతిమంతుడే. దేవుడు అతన్ని పరీక్షించాడు, శోధించాడు, కానీ అతన్ని ప్రాణాన్ని మట్టికి తీసుకోలేదు. తన స్నేహితుడు వెళ్ళి ఆయనతో ఒకానొక సందర్భంలో ఆ శోధన కలిగినప్పుడు దిగులు పడి భయపడి, నేను ఏదైతే రాకూడదు, ఈ శోధన నా మీదకి రాకూడదని నేను ఆలోచన కలిగి ఉన్నాను, ఆ శోధన నా మీదకి వచ్చిందని భయపడుతున్నప్పుడు అతని స్నేహితుడు వెళ్ళి మాట్లాడుతున్నాడు యోబుతో. చూడండి, యోబు గ్రంథము తీసిరమ్మా. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఎస్, క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైనది. ధైర్యం కోల్పోకుండా ఉండాలంటే నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. నువ్వు భయపడుతున్నావు అంటే శ్రమ వచ్చినప్పుడు నీలో భక్తి లేదు. నువ్వు భయపడుతున్నావు అంటే శ్రమ వచ్చినప్పుడు నీ ప్రవర్తన యథార్థంగా లేదు. అందుకని అంటున్నాడు, తన స్నేహితుడు అంటున్నాడు యోబుతో, నీ యథార్థమైన ప్రవర్తన నీకుంది కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? ఎందుకు నువ్వు భయపడుతున్నావు శ్రమ కలగంగానే అని అంటున్నాడు. శ్రమ వచ్చినప్పుడు భయపడినట్టు వారు ఎలాగ ఉంటారు? నీతిమంతులు ఎలాగ ఉంటారో తెలుసండి. శ్రమ కలిగినప్పుడు నీతిమంతుడు ఎలా ఉంటాడో తెలుసా? ఎలాగుంటాడు? నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడట. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు. అబ్బా, అంత చక్కని మాట అండి. నీతిమంతులు ఎలా ఉంటారంట? ఎవడు తరమకుండానే దుష్టుడు ఎవరో పారిపోతాడు. పాపం చేసేట్టు వాడికి భయం. ఎందుకని? నేను చేసే పాపం ఎప్పుడైనా బయటపడుతుందేమో అని భయం. కంపల్సరీగా బయటపడి. చెట్టుకి ఒక కాయ కాసినప్పుడు అది పండై కింద రాలుతుందా లేదా? పాపం పండినప్పుడు కూడా బయటపడుతుంది. ఇక్కడ దుష్టుడు కూడా అంతే. పాపం చేసేటట్టు వాడు ఎవడైనా తరమకుండానే పారిపోతాడు. కానీ నీతిమంతులు అలా కాదు. తన భక్తి తనకు ఆధారం అవుతుంది, తన యథార్థ ప్రవర్తన తనకు ఆధారం అవుతుంది. కాబట్టి ఇతను ఎలా ఉంటాడు? గర్జించి సింహం వల్లే ఉంటాడు. సింహం ఎలాగుంటుంది తెలుసా? ఎవరన్నా వస్తుంటే దాన్ని కొట్టడానికి కానీ దాన్ని చంపడానికి కానీ నువ్వు గన్ కానీ పిస్టల్ కానీ ఏం తీసుకోకుండా వెళ్ళకుండా సింహం మీద యుద్ధం చేయడానికి వెళ్ళు. అది వెనక్కి వెళ్తుందా, ముందుకు వస్తుందా? ముందుకే వస్తుంది. సింహం ఎప్పుడు కూడా వెనకడిగాయి. అందుకని 30వ అధ్యాయము 30వ వచనంలో వెనకకు తిరగని సింహం యొక్క గుణం ఎలాంటిదంటే వెనక్కి తిరగదు అంటారు. దాని యొక్క లక్షణం అది. నీతిమంతుల యొక్క లక్షణం కూడా ఇలాగే ఉంటుంది. శ్రమ వచ్చినప్పుడు నీతిమంతుడు వెనకడిపోయాడు. శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు అడుగేస్తాడు నీతిమంతుడు. 30వ అధ్యాయము 30వ వచనము. టీవీతో నడిచినవి 4 కలవు, అవి వేవనగా ఎల్ల మృగములలో పరాక్రము గలదై ఎవరికైనా భయపడి వెనకకు తిరగని సింహము. ఎవరికైనా భయపడుతుంది సింహం. క్రైస్తవుడు సింహం మాదిరిగా జీవించాలి. నీకు ఉన్న స్థితిలోనైనా ఒకేలాగా ఉండాలి, లేని స్థితిలోనైనా కానీ ఒకేలా ఉండాలి. పౌలు గారు అంటాడు, ఏమంటాడు? నేను ఉన్న స్థితిని ఎరుగును, లేని స్థితిని ఎరుగుదును. ఆ స్థితిలోనైనా జీవించడం నేర్చుకున్నాను, ఈ స్థితిలోనైనా జీవించడం నేర్చుకున్నాను.
అన్నీ ఉన్నటువంటి ఇస్సాకేమో అడిగిమడిగి ఉంటుంది. అన్నీ లేనట్టు ఏమి లేని ఇస్సాకు ఏమవుతుంది? గాలికి ఎగిరెళ్ళిపోతున్నాడు. క్రైస్తవునికి ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? ఉన్న స్థితిలోనైనా ఒకేలాగా ఉంది, లేని స్థితి అయినా కానీ ఒకేలాగా ఉంది. బాధ వచ్చిందా సింహం మాదిరిగా ముందుకు అడిగాయి, వెనక్కి తగ్గొద్దు. శ్రమ వచ్చిందా గర్జించి సింహం మాదిరిగా ముందుకెళ్ళి. నీతిమంతులు సింహం వల్లే ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఇంకొక నీతిమంతుడిని చూద్దాం. ఎవరతను? దావీదు గారు. దావీదు గారి గురించి మీకు తెలుసా? ఆయన దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన వాడు. గొలియాతు అనేటువంటి ఫిలిస్తీయుడి మీదకి యుద్ధానికి వెళ్ళటానికి 6 అడుగుల పైన ఉంటాడు, బాగా భారీ మనిషి. అతని మీదకి యుద్ధానికి వెళ్ళటానికి ఇశ్రాయేలు అందరూ భయపడిపోతూ ఉంటారు, వణుకుతూ ఉంటారు. ఆ యొక్క సైన్యంలో సౌలు రాజుగా ఉంటాడు. ఆ సైన్యం, ఆ ఫిలిస్తీయుల సైన్యం మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ఇశ్రాయేలు భయపడిపోతూ ఉంటే అన్నదమ్ముల దగ్గరికి అప్పుడే వెళ్తాడు. ఎవరో? ఈ బొడ్డవాడు అయినటువంటి దావీదు. యుద్ధం జరుగుతూ ఉంటుంది. తండ్రి ఏమో అన్నల దగ్గరికి వెళ్ళి ఆహారాన్ని ఇచ్చిరాయా, వాళ్ళ యొక్క క్షేమ సమస్యను కనుక్కొని రా అని పంపుతాడు. వెళ్తే ఈయన వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంటే, నువ్వు ఎందుకు వచ్చారా ఇక్కడికి? ఇక్కడ యుద్ధం జరుగుతుంది కదా అంటే, ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది ఏంటంటే ఫిలిస్తీయులతో యుద్ధం జరుగుతుంది. అయితే వారిలో ఒక భారీ పర్సనాలిటీ కలిగిన గొలియాతు అనే వ్యక్తిని చూసి వీరందరూ భయపడిపోతున్నారు. ఇశ్రాయేల్ సైన్యం ముందుకు అడిగేయట్లేదు. సౌలు దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు సైన్యం అంతా కూడా, అయ్యా మన సైన్యం అతన్ని ఎదిరించడానికి వెళ్ళడం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళే కానీ తరిమి కొట్టి చంపేస్తున్నాడు, ఏం చేయాలంటే? అప్పుడు దావీదు మహారాజు గారు అంటాడు, ఏంటి అతను చూసి మీరు భయపడిపోతున్నారు అంటాడు. సౌలుతో కూడా మాట్లాడతాడు. ఏంటయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు? ఆ సైన్యం ఏంటి, ఈ మావాళ్ళు ఏంటి? వీళ్ళ అన్నదమ్ములు కూడా బాగా బలిష్ఠులే. ఎవరు అన్నదమ్ములు? దావీదు మహారాజు గారు అన్నదమ్ములు. ఎందుకంటే సమూయేలు దావీదు మహారాజు గారిని దావీదుని అభిషేకించడానికి వెళ్ళినప్పుడు సమూయేలుతో తండ్రి యెహోవా దేవుడు మాట్లాడతాడు, నువ్వు యెషయా కుమారుల్లో ఒకడిని నువ్వు రాజుగా ఇశ్రాయేలు సైన్యం మీద రాజుగా నిలబెట్టాలి అని అన్నప్పుడు, సమూయేలు నీ యొక్క కొమ్ములో తైలాన్ని నింపుకొని తీసుకొని వెళ్ళు, అతని కుమారులు ఒక అతన్ని ఇశ్రాయేలు రాజ్యం మీదకి రాజుగా అభిషేకింపబోతున్నాను, సౌలు నాకు విరోధంగాను అవిధేయుడిగా ప్రవర్తించాడు కాబట్టి అతన్ని రాజుగా తీసివేసి యెషయా కుమారుడు అనే ఒక వ్యక్తిని నేను ఎన్నుకోబోతున్నాను, నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళన్నప్పుడు యెషయాని కలిశాడు. నీ కుమారులు ఎక్కడున్నారో పిలువు అన్నాడు. ఒకళ్ళంటే ఒకళ్ళు పిలుస్తుంటే ఎత్తుగా రూపంలో అందంగా ఉన్నారు, బలంగా ఉన్నారు. సమూయేలు అయితే వారి యొక్క రూపాన్ని, అందాన్ని, ఎత్తును, బలాన్ని చూస్తున్నాడు. ఒకళ్ళంటే ఒకళ్ళు వస్తుంటే ఇతనా అని అంటే కాదా, ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు అన్నాడు. కాదయ్యా ఎత్తుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ఇశ్రాయేల్ సైన్యానికి రాదంటే ఆ మాత్రం ఉండాలి, ఇతనేనేమో నేను అనుకుంటున్నాను అన్నాడు. మనుషులు అయితే వారి యొక్క ఆకారాన్ని, బలాన్ని, అందాన్ని చూస్తారు, కానీ నేను హృదయాన్ని చూస్తానంటాడు. తర్వాత అందరూ అయిపోయిన తర్వాత ఇంకెవరు ఉన్నారా అయితే నీ కుమారులు అంటే, చివరి వాడు కడపటి వాడైనా ఒకడు ఉన్నాడయ్యా అన్నాడు. ఎవడు వాడు? పిలిపించన్నాడు. వాడు గొర్రెలు కాయడానికి వెళ్ళాడయ్యా, వాడు ఇంటికాడైతే లేడు ప్రస్తుతానికి, వాడు పిలిపించన్నాడు. మరి వాడు వచ్చిందాక ఉంటానంటే ఉంటాను, నువ్వు వెళ్ళి పిలిపించాను. రూపంలోనూ అందంలోనూ అందగాడే, కానీ చిన్నవాడు దావీదు గారు. అప్పుడు పిలిపించినప్పుడు ఇదిగో అతను నువ్వు అభిషేకించన్నాడు. చూడండి ప్రియ దేవుని వెళ్ళారా. అయితే ఆ ఫిలిస్తీయుల యొక్క యుద్ధ వీరుడైనటువంటి గొలియాతును చూసి ఇశ్రాయేలు సైన్యము భయపడుతుంది, వణుకుతున్నారు. దావీదు మహారాజు గారు దావీదు ఆ యొక్క ఫిలిస్తీయుడు అనేటువంటి గొలియాతు మీద నేను యుద్ధం చేసి వాడిని చంపుతానన్నాడు. చిన్నవాడు, నీకు యుద్ధం చేయడానికి ఆయుధాలు కూడా లేవు, సరిగా హైట్ కూడా లేవు, బలం లేదు నీ దగ్గర, నువ్వు ఆడు చంపడం ఏంట్రా బాబు అన్నాడు సౌలు గారు అన్నాడు. ఆయన అంటాడు, గొర్రెలు కాసేటప్పుడు ఒక ఎలుగుబంటి, ఒక సింహము నా గొర్రెలు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు వాటిని ఎదిరించి వాటిని యొక్క నోటిని చీల్చివేసి చంపేశాను. సున్నతి లేని వాడు, దేవుణ్ణి ఎరగనటి వాడు అయినటువంటి ఈ ఫిలిస్తీయుడిని చూసి మీరందరూ ఎందుకు భయపడుతున్నారు అంటాడు. జీవం గల దేవుని
అధికారంకు లోబడేటటువంటి నేను వాడు చూసి భయపడినట్టాడు. సున్నతి అంటే ఆ దినములలో కుమారుడు పుట్టిన తర్వాత 8వ రోజు సున్నతి చేస్తారు. ఆ సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడు ఆ సింహం వల్ల ఆ ఎలుగుబంటి వల్ల కనపడుతున్నారు. వాడిని చీల్చి చెండాడి చంపేస్తాను అంటాడు. ఆ గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తాడు. వెళ్తున్నప్పుడు చిన్న కర్ర ఒకటి, ఒడిశాలు ఒకటి, తోటలో మామిడి తోటలు కానీ ఆయన కాపలు కాసినప్పుడు ఒడిశాలు చూసారా? ఆ ఒడిశాల్లో కొన్ని 4 రాళ్ళు ఏరుకున్నాడు. కాలంలో వాగులోకి వెళ్ళి తీసుకున్నాడు, కర్ర తీసుకున్నాడు, ఒడిశాలు తీసుకున్నాడు. వాడి మీదకి వెళ్తుంటే ఎదురుగా నుంచున్నాడు గొలియాతు. ఎవడో రాబాయి, నువ్వు చిన్నవాడివి, ఎందుకురా బాబు నా మీదకి వస్తున్నావు, కర్ర తీసుకుని వస్తున్నావు, నేను కుక్కనే తోటడానికి వస్తున్నాను అంటాడు. సమూయేలు గ్రంథంలో ఉంది. ఆయన అంటాడు, నీవు నీ యొక్క బలాన్ని, నీ యొక్క ధైర్యాన్ని నువ్వు నమ్ముకొస్తున్నావు, కానీ నా వెనక యుద్ధం చేసేది నేను కాదు, యుద్ధము యెహోవాది అంటాడు. దేవుని యందు విశ్వాసము, దేవుని యందు భయభక్తి కలిగినటువంటి ఈయన దేవుడు నాకు తోడున్నాడన్న ధైర్యం, ఆ ధైర్యమే ఈయన ముందుకు నడిపించింది. ఏం చేశాడు? ఆ ఒడిశలో రాయి పెట్టాడు, తిప్పాడు, గెరా తిప్పాడు. ఆ యొక్క నుదుటి మీద సూటుగా చూసి గొలియాతు నుదుటి మీద కొట్టాడు. వెంటనే గొలియాతు కింద పడిపోగానే తన వరలో ఉన్నటువంటి గొలియాతు ఆ దాచుకున్నటువంటి కత్తిని వరలో దాస్తాడు. ఆ కత్తి తీసుకొని మెడ తలను నరికివేశాడు. మరి దేని బిడ్డలారా, అట్టి ధైర్యాన్ని కలిగి గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఈ శ్రమను చూసి నేను భయపడిన అవసరం లేదు. శ్రమ దినమున నువ్వు కుంగిపోతే నువ్వు శాతకాని వాడు అవుతా అంటాడు సొలొమోను గారు. తన సామెతల గ్రంథం ఉంది. శ్రమ వచ్చిందని నువ్వు కుంగిపోకూడదు, బాధ వచ్చిందని నీకు కుంగిపోకూడదు. కుటుంబం పెద్ద అయినటువంటి యజమాని చనిపోయినప్పుడు, కుటుంబాన్ని పోషించేటువంటి యువకుడు నీ కుమారుడు చనిపోయినప్పుడు, కుటుంబ బాధ్యతను నిర్వహించే నీ భార్య చనిపోతే నువ్వు భయపడకూడదు. శ్రమ రాకమానదు. శ్రమ దినమును గూర్చి కానీ ఆపదను గూర్చి కానీ క్రైస్తవుడు భయపడనక్కర్లేదు, ధైర్యంగా ఉండాలి. అదేవిధంగా దావీదు గారు రాసినటువంటి కీర్తన గ్రంథంలో చక్కని మాట దావీదు గారు అంటున్నారు. ఏమంటున్నారంటే, యుద్ధము చేయుటకు పెద్ద సైన్యం నా మీదకి దిగినా కానీ నా ధైర్యాన్ని కోల్పోక, నేను ఆ ధైర్యాన్ని ఇవ్వకుండా రక్షణకర్త అయిన దేవుడే నాకు తోడున్నాడు అని ధైర్యాన్ని కలిగి ఉంటానంటాడు. చూడండి, 27వ కీర్తన 3వ వచనం. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు, నా మీదకు యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవనొక్కుందును. ఏం చేస్తున్నట్టండి? ధైర్యాన్ని విడవడంట. నా మీదకు యుద్ధానికి దండంటే ఏంటి? జనం గుంపులుగా వచ్చి నా మీద యుద్ధానికి వచ్చినా కానీ నేను భయపడిన అంటున్నాడు. నా ధైర్యాన్ని నేను కోల్పోను అంటున్నాడు. అదేవిధంగా దానియేలు గారి గురించి మీకు అందరూ తెలుసు. ఏం చేశాడు ఆయన ఒక ప్రవక్త. రాజు సాటింపు వేశాడు, ఎవరు కూడా దేవునికి ప్రార్థన చేయకూడదు, ఇది రాజు ఆజ్ఞ అంటే ప్రార్థన చేయడం మానేడు. తన గదిలోకి వెళ్ళాడు, మేడ మీద కిటికీలు తీశాడు, యెరూషలేము తట్టు చూస్తూ ప్రార్థన మోకరించి ప్రార్థన చేశాడు. అయ్యా, మీ ఆజ్ఞని మీరు ఇదిగో దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, నీకు తెలియపరచకుండా దేవునికి తెలియపరుస్తున్నాడు, ఆయన తీసుకెళ్ళి ఆ సింహాల గుహలో పడేయండి అని వీరు అన్నారు. మరి రాజు దగ్గర పరిచర్య చేస్తున్నటువంటి ప్రధానులలో చాలామంది దానియేలు అభివృద్ధి నొందుట చూసి వారం లెక్క ఆ యొక్క కట్టడను, ఆ యొక్క సాటింపును వేయించారు, ఆ యొక్క రాజ్యమును. అయితే రాజును కాదు నేను సేవించేది, నా తండ్రి అయిన దేవుని నేను సేవించాలి, ఆరాధించాలి, భయంపరచాలి, ఆయన ప్రార్థన చేయాలని చెప్పి ప్రార్థన చేయటం మానలేదు. తీసుకెళ్ళి ఏం చేశాడు రాజు? సింహాల గుహలో పడేశాడు. ఎందుకంటే దానియేలు ధైర్యాన్ని కోల్పోలేదు. ఎందుకు కోల్పోలేదు? సింహం ఎదుట మనం ధైర్యంగా నిలబడతామా? అందులో సింహం 4, 6 ఒక గదిలో, ఆ గుహలో 6 సింహాలు అవని, 5 సింహాలు అవని, గుంపులుగా ఆ సింహాలు ఆ గుహలో ఉన్నాయి. తీసుకెళ్ళి ఆ గదిలో, ఆ గుహలో ఈయన తీసుకెళ్ళి అందులో పడేశాడు.
రాజు యొక్క ఆజ్ఞను మీరినందు దేవుడు ఏం చేశాడు తెలుసా? సింహాల యొక్క నోళ్ళను మూసాడు. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం. ఇలా నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళను మూయించను. ఏం చేశాడండి? రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాదు కదా అని రాజుకు తెలుసు దానియేలు ఏ నేరం చేయలేదని. తర్వాత తెల్లాడ ఈ దానియేలు చనిపోయాడా బతికాడని పరుగున వెళ్ళి ఆ గోదావరికి వెళ్ళి చూశాడు. రాజా, నేను ఏ నేరం చేసిన వాడిని కాదని నీకు తెలుసు, కానీ నీవు రాజ్యంలో ఒక కట్టడను ఒక ఆజ్ఞను నువ్వు సాధించేసి ఉన్నావు కాబట్టి నీ యొక్క ధర్మాన్ని నీవు నిర్వర్తించావు. కానీ నా తండ్రి అయిన దేవుని దృష్టికి నేను నిర్దోషంగా ఉన్నాను, యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నాను కాబట్టి గుహలో సింహాల ఎదుట పడవేసి ఆ సింహాలకి నన్ను ఆహారం వేస్తున్నారని భయపడ్డాడు. ఆ దానియేలు భయపడ్డాడు. ఎందుకంటే దేవుడు నా పక్షాన ఉన్నాడని ధైర్యం కలిగి ఆ సింహం యొక్క గుహలో పడవేస్తున్నా కానీ ధైర్యాన్ని కోల్పోలేదు దానియేలు. కాబట్టి దానియేలు రక్షింపబడ్డాడు. తర్వాత దేవుని దృష్టికి నిర్దోషిగా ఉండాలి. ఎవరైనా కానీ యథార్థ ప్రవర్తన కలిగిన వారు కంపల్సరిగా ధైర్యంగా ఉంటారు. ఒక్కొక్కళ్ళు శ్రమ వచ్చినప్పుడు కంగారు పడిపోతారు, భయపడతారు, వణుకుతారు. అసలుకి ధైర్యాన్ని కోల్పోయి హార్ట్ అటాక్ వచ్చి కూడా సరిపోయేటట్టు వారు ఉన్నారు. కొంతమంది జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా అప్పులు పాలైనప్పుడు, లేకుంటే కుటుంబంలో భార్య పెట్టే శోధన అవ్వనండి, లేకుంటే భర్త పెట్టే శోధన అయినా తట్టుకోలేక ధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకునే వారు ఉన్నారు. నువ్వు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యేవని నీ తల్లి తండ్రి దూషిస్తే ఆత్మహత్య చేసుకొని చనిపోయే పిల్లలు కూడా ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు ధైర్యాన్ని కోల్పోవాలి, నీకు ఆపద వచ్చినప్పుడు నువ్వు ధైర్యాన్ని కోల్పోవాలి. నీవు నిజమైన భక్తిపరుడు అయితే, నీ యథార్థమైన ప్రవర్తన నీకే ఉంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీకు ఆధారము కాదా? కావాలా వద్దా? వాక్యాన్ని బోధించాలంటే గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి. ఉన్నట్టు చెప్పడానికి కూడా ధైర్యం అనేది ఉండాలని ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 6వ అధ్యాయము 19వ వచనం 20వ వచనంలో తెలియపరుస్తున్నాడు. చూడండి, నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయటకు నేను నోరు తెరుచున్నప్పుడు దానిని గురించి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యంతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకుగా ఉండుడి. ఏం చేయమన్నాడు సంఘాన్ని? నేను ధైర్యంగా వాక్శక్తితో వాక్యాన్ని బోధించాలంటే మీరు ప్రార్థన చేయండి. మనం ఇందాక వాక్యం బోధించడానికి ముందు ఏం చేసాము? ప్రార్థన చేసామో లేదా? ప్రార్థన చేయాలి. వాక్యాన్ని బోధించేటప్పుడు, వాక్యాన్ని వివరించేటప్పుడు ఏ వ్యక్తి అయినా కానీ దేవుని యొక్క సహాయాన్ని తీసుకోవాలి. నేను కూడా అదే అంటున్నాడు, నేను ధైర్యంతో మాట్లాడాలంటే ఆ వాక్శక్తి నాకు కావాలంటే పూర్ణమైన పట్టుదలతో మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు సంఘాన్ని. ప్రార్థన చేయాలి. వాక్యాన్ని బోధించడానికి చాలామంది సిగ్గుపడే వారు ఉన్నారా లేదు? అసలు నువ్వు మందిరానికి రావాలంటే నీకు ధైర్యం కావాలంటాను నేను. అవునా కదా? బైబుల్ తీసుకొని రావాలంటే దేవుని ఎరిగినటువంటి స్త్రీ, దేవుని ఎరిగినటువంటి పురుషుడు పరిశుద్ధ గ్రంథమును బైబుల్ తీసుకొని అప్పుడే కోరత మందిరమునకు దేవుని సన్నిధికి రావడానికి వస్తున్నాడు. ఒక బైబుల్ కొనుక్కున్నాడు, నిజమే. అన్ని గ్రంథాలలో కల్లా పరిశుద్ధ గ్రంథమే దేవుని యొక్క గ్రంథం అని నమ్మాడు, విశ్వసించాడు. ఆ గ్రంథాన్ని తీసుకొని తోవ వెంట వస్తుంటే ధైర్యం ఉండాలి. ఎదుటి వారు చూసి నవ్వుతారేమో, హేళన చేస్తారేమో అని వారు చేసే హేళనకు, వారు అనే మాటలను నువ్వు ఎదిరించి ముందుకు అడిగేటానికి ధైర్యం కావాలి. సిగ్గుపడకూడదు. ఏమని అనుకుంటారేమో, మొన్నదాకా విగ్రహాలు పూజ చేశాను, ఇప్పుడు బైబుల్ పట్టుకొని వెళ్తుంటే నా భార్య ఏమని అంటదేమో, నా భర్త ఏమని అంటాడేమో, నా కుమారుడు నా కుమార్తె ఏమంటాడేమో. ముందు నువ్వు బైబిల్ పట్టుకొని రావడానికి ధైర్యం కావాలి.
దేవుని యొక్క మాట వినటానికి నువ్వు సిగ్గుపడకూడదు. దేవుని యొక్క మాటలు తెలియపరచడానికి సిగ్గుపడకూడదు. ఒకసారి నేను సువార్తను బోధించినప్పుడు సువార్తుడు అన్నాడు, బ్రదరు ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా కరాఖండిగా చెప్పావు, వాడు నొచ్చుకొని తర్వాత రాలేము కదా. ఉన్నవి 4 గింజలైన సార్, 2 గింజలు 4 గింజలు గాలి వస్తే ఏమవుతాయి? ఎగిరిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, 4 ఉన్నారు, 5 ఉన్నారు. ఆ ఉన్న 5 గింజలైనా స్టాండర్డ్ నిండు గింజ అయి ఉంటే చాలు. గాలి వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు ఎగిరిపోయే గింజలు తుమ్మితే ఊడిపోయే ముక్కులు పట్టుకొని ఎంతకాలం మన పార్కులు ఆడతాము. కానీ చెప్పడం ఎందుకని? ఉన్నది ఉన్నాడు చెప్పడం. చెప్తే తెల్లారు రాడు, జనాభా తగ్గిపోతారు, వచ్చే కానుకలు రావు. అదే నా దేవుని సేవ అండి. ఉన్నది ఉన్నట్టే చెప్పాలి, సిగ్గుపడకూడదు, ధైర్యం కలిగి వాక్యాన్ని బోధించాలి. తర్వాత ధైర్యం చెడినట్టు వారికి ధైర్యాన్ని సమకూర్చాలి. ధైర్యం చెడిపోతూ ఉంటాం. నీ కుటుంబంలో, నీ బంధువుల్లో ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు, నీ ఇరుగు పొరుగు వారికి ఏదైనా ఆపద జరిగినప్పుడు, యాక్సిడెంట్ వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే వారిని వెళ్ళి ధైర్యపరచాలని గ్రంథం చెప్పాడు. వారు ధైర్యం కోల్పోకుండా ఉండడానికి నువ్వు వెళ్ళి వారిని ధైర్యపరిచే మాటలు చెప్పాలి. కొంతమంది వెళ్ళి ఇంకా భయాన్ని రేకెత్తి వాళ్ళని అధైర్యపరుస్తూ ఉంటారు, భయానికి లోపరుస్తూ ఉంటారు. అయ్యో కుటుంబం పెద్ద సరిపోయాడే, మీ పరిస్థితి ఏంటమ్మా, అమ్మా అని ఎడతావు. అమ్మ నీకు తోడేవడమ్మా అని, నీకు తోడు దేవుడే ఉన్నాడు. అయ్యో నీ పెనిమిటి పోయాడమ్మా, ఇంక నీ పరిస్థితి ఏంటమ్మా. ఒకరి జన్మదినం కంటే మరణదినమే మేలు. వెళ్ళిపోయాడు ఆయన. ఉన్న నీవు యథార్థ ప్రవర్తన కలిగి ధైర్యం కలిగి జీవించు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటున్నాడంటే ధైర్యపరచాలంట. అధైర్యంగా ఉన్నవాటి వారిని, భయపడుతున్న వారిని. అందుకని అన్నాడు యెహోషువతో, నువ్వు దిగులు పడద్దు, జడియవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. నీ పితరులకు తోడై ఉన్న మాదిరిగా, మోషేకు తోడై ఉన్న మాదిరిగా నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడద్దు అన్నాడు యెహోషువ. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయడి. బలహీనులు అంటే ఎవరు? చదువులో వీక్ అండి మా బొడ్డోడు, మా కుమార్తె, నా కుమారుడు వీక్ అండి. ఏంటి? నా కుమారుడు చదువులో కొద్దిగా వీక్ అండి, నా కుమార్తె చదువులో వీక్ అండి. ఏం చేయమన్నాడు? ఎవరికైనా జ్ఞానము తక్కువగా ఉంటే, కొదువుగా ఉంటే నా యొద్దకు వచ్చి నన్ను అడగనారా. సొలొమోను గారు వెళ్ళి అడిగాడు. ప్రపంచంలో అందరికన్నా మించిన జ్ఞానాన్ని ఇచ్చాడు సొలొమోను. ప్రపంచ జ్ఞానం అయ్యాడు ఆయన. నీ కుమారుడికి, నీ కుమార్తెకి వాళ్ళ చదువులో రాణించకపోతే నువ్వు తండ్రి అయిన దేవుని ఎదుట మోకరించి ఆయన కుమారుని నామం ద్వారా ప్రార్థించి అడుగు. నా కుమారుడికి కావాల్సిన జ్ఞానమును, వివేకాన్ని, తెలివిని దయచేసి తండ్రి అని నువ్వు గోచాడు, వెంటాడు. యాకోబు ఏం చేశాడు? ఆ రాత్రి దినం నాడు దేవుడు ఆశీర్వదించేదాకా వదిలిపెట్టాడా లేదా? వదిలిపెట్టలేదు. పట్టుకున్నాడు దేవుణ్ణి, దీవించేదాకా నిన్ను విడిచిపెట్టాడు. అది ఆ పట్టుదల ఉండాలి. కాబట్టి బలహీనలేటి వారికి నువ్వేం చేయాలి? బలాన్ని ఇవ్వాలి. ధైర్యం చెడిపోయినట్టు వారికి ధైర్యాన్ని ఇవ్వాలి. దిగులుగా ఉన్నట్టు వారికి నీ చేతనేటి మాటకు మాట ద్వారా సహాయం. ధనం రూపంలో చేయడం నీ దగ్గర ధనం లేకపోవచ్చు, మాటేగా. మాట చేయడం వల్ల ఖర్చు ఏం కాదు, మాట ఇవ్వడం వల్ల ఏమైనా ఖర్చు వస్తుందా? ఖర్చు అవుతుందా? ధనం నీ దాపు ఏం ఖర్చు కాదు. కత్తి ధైర్యం చెప్పు. భర్త చనిపోయాడు, చనిపోయిన తర్వాత 2 రోజులు ఆ దిన కార్యక్రమం అయ్యేదాకా కనపడతారు. తర్వాత ఎప్పుడైనా ఫోన్ చేసి అడుగుతారంటే అడగరు. ఇక నువ్వెవరో నేనెవరో. ఎందుకంటే అతను సంపాదించినంత వరకు వాళ్ళ ఇంట్లో ధనం ఉన్నంతసేపు మీరు చుట్టాలి. ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో ధనం అయిపోయిందో వీళ్ళు బెల్లం ఉన్న చోట ఏగలవుతాడు. నిజమేనా? స్నేహితులు కూడా, బంధువులు కూడా అంతే. నీ ఇంట్లో ధనము, సంపద ఉన్నప్పుడే
నిన్ను గౌరవిస్తారు. నీ దగ్గర సంపద, ధనము లేకుంటే నిన్ను గౌరవిస్తారా? గౌరవించరు. సువార్థికుడిని ఈ లోకం గౌరవిస్తుందంటే గౌరవించట్లేదు. అసలు అది దేవుని యొక్క జ్ఞానం అనేటట్టు ఈ పరిషత్ గ్రంథంలో ఉన్నటువంటి మాట నిబ్బరంగా ఈ మాట ఒక్క మాటేనండి. కొరింథీయులో ఉన్నటువంటి గ్రంథం సంఘానికి చెప్తాడు పౌలు గారు. దేవుని యొక్క జ్ఞానమేమో ఈ లోకానికి వెరితనంగా ఉంది, ఈ లోక జ్ఞానమేమో దేవునికి వెరితనంగా ఉన్నాడు. ఉంది ఆ మాట ఉంది బైబిల్. మొదటి కొరింథీయుల రాజపత్రిక 1వ అధ్యాయంలో ఉంది. దేవుని జ్ఞానము వెరితనంగా ఉంది. నీతి మాటలు ఎన్నైనా చెప్పు, అమృతం మంచి వాక్యాన్ని విత్తు. నిద్రపోయేవాడు నిద్రపోతూనే ఉంటాడు, ఫోన్ చూసేవాడు ఫోన్ చూస్తూనే ఉంటాడు, మాట్లాడేవాడు మాట్లాడుతూనే ఉంటాడు. అందుకని ముత్యములను తీసుకెళ్ళి పందుల ముందు జల్లవుతాడు. వెన్నట్టు వారి ముందు నువ్వు ఎంత మంచి వాక్యాన్ని వాడు ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి పందుల ముందు మంచి మాటలు ముత్యాలను ఎత్తడం ఎందుకు, పోయడం ఎందుకు? అవి ఏం చేస్తాయి తెలుసా? పందులు తొక్కి వేస్తాయి. వాటి విలువ, ముత్యాల విలువ ఆ పందులకు తెలియదు. ఎంత మంచి వాక్యం అని చెప్పి తొక్కి వేస్తారు. ఎర్ర వాళ్ళ హృదయాల్లో ఆ వాక్యాన్ని ఉంచుకోరు. వాళ్ళు వినకపోతే నువ్వు ఇంకో దగ్గర చెప్పంటాడు. కానీ నీ యొక్క బాధ తోడి ఆ గృహం యొద్ద వారి యొక్క విడిచిపెట్టాలి అంటాడు. రేపు అదే నాకు సమాధానం చెప్పింది అంటాడు. కాబట్టి మీరు ఏమిటారా, దేవుని యొక్క జ్ఞానం ఈ లోక జ్ఞానానికి ఏంటంటే వెరుక. తల్లి అంటది, అయ్యా ప్రార్థన రావచ్చు గారంటే నేను రాను. కుమారుడిని కుమార్తెని తండ్రి అడుగుతాడు, ప్రార్థన రావచ్చు అంటే నా ఫోన్లో బైబిల్ యాప్ ఉంది, నేను చదువుకుంటాను. ఇలా ఏం చేస్తాడు? బైబిల్ యాప్ నా ఫోన్లో ఉంది, నేను రోజుకు ఒక అధ్యాయం చదువుతున్నాను, నాకు చాలు ఆ జ్ఞానం, నువ్వు వెళ్ళు అంటాడు. సరే నాన్నగారు ఆడ పని మీద వెళ్తున్నాడు, ఆయన సహాయం చేయాలంటే నేను చేస్తాను, నువ్వు వెళ్ళు నీ పని చూస్తాను. మొన్న రోడ్ సెంటర్లో ఒక ముసలా వ్యక్తి అయినట్టు ఒక స్త్రీ సంఖలో చిన్న మైకి పెట్టుకొని అక్కడ పెట్టుకొని ఆమె బైబిల్ కూడా తీయకుండా, అయ్యా మీరందరూ కనబడ తినాలని చెప్తుంటే నేను అక్కడే ఆ యొక్క పంచాయతీ బలం మీద నుంచొని వింటున్నా. ఎవరన్నా ఆమె చెప్పేది వింటారేమో అని ఆ ఇల్లే వాళ్ళకి పోయే వాళ్ళని చూస్తుంటే అటు వెళ్ళేవాళ్ళు అటు, ఇటు వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్తున్నారు. కానీ ఎవరన్నా ఆమె ఏదైనా చెప్తున్నారని ఒక్కడు కూడా ఒక్క నిమిషం ఆలోచించి విన్నవారు కాదు. అందుకని దేవుని యొక్క జ్ఞానము ఈ లోకానికి వెరితనంగా ఉంది. నువ్వు ఎంత మంచి వాక్యం అని చెప్పు. కానీ మొన్న ఒక సహోదరి వాక్యం చెప్తాం, దరిద్రం అనకూడదు. ఆ సహోదరి వాక్యం ఎలా చెబుతుంది? ఆ సహోదరు గురించి ఒక సహోదరుడు ప్రస్తావించాడు యూట్యూబ్ ఛానల్. అరే బడవ ఏమంటుంది? ఒరే బడవ, అరే ఎడవ ఎర్రా, నువ్వు నా గురించి ఎందుకు వెళ్ళుకున్నావురా? దేవుడు నన్ను ముట్టాడురా, నన్ను స్వస్థపరిచాడురా. తోటి సహోదరుడు అదే నువ్వు అనేది, అదే నీ సేవ. అరే బడవ, అరే ఎడవ ఎర్రా, నాకు ఉన్నదంతా ఆసిపోయిందిరా, సాధారణ నా మీద నెత్తి మీద ఆడుతుంటే నేను డ్యాన్స్ చేశానురా. నీకు బాధ కలిగినప్పుడు ప్రార్థన చేయమన్నా, డ్యాన్స్ చేయమన్నా. శోధన కలిగినప్పుడు ప్రార్థన చేయాలి, సంతోషం కలిగినప్పుడు కీర్తనలు పాడాలి. ఏం కట్ట ఇంట్లో దొంగలు పడి మొత్తం దోసుకొని వెళ్తే ఇప్పుడు నీ పరిస్థితి ఏంటని సాతాన్ని నెత్తి మీద ఆడుతుంటారంట. ఆ సాతాన్ని ఎదిరించడానికి ఇక మై పట్టుకొని డ్యాన్స్ చేస్తారు, పాడమాట. ఆమె యొక్క వాక్యాలను, ఆ యొక్క మాటలను, పాటలు లక్షల్లో చూస్తున్నారు జనం. అందుకని అసత్యం ముందుగా ప్రబలిద్దారు. సత్యం ఎప్పుడు కూడా పనికిరాదు. క్రీస్తు సంఘము, దేవుని సంఘం ఇది ఉండమన్నట్టు బోధిస్తున్నాం, కల్పించేది మనం కల్పించేప్పుడు అది కల్పించేప్పుడు అది ఈ స్థానం సరిపోదు. 4 వాయిద్యాలు తీసుకొచ్చాడు, కూర్చో, ఆర్కెస్ట్రా పెట్టు, 4 చిన్న వయసు పిల్లలకు పాటలు పాడటానికి అవకాశం ఇవ్వు. అసలు ఈ మధ్యలో ఈ స్థలం సరిపోదు. ఇంకా నువ్వు ఈ స్థలాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకున్నా. ఒక సహోదరు ఇప్పుడు దేవుని కృప ఏమో కానీ ఒక సహోదరి అక్కడ నందికొండ దగ్గర ఎక్కించుకున్నా. ఆమె మైరవారం మధ్యన ప్రార్థనకి వెళ్తుందంట. అమ్మ
నువ్వే మందిరానికి ప్రార్థనకి వెళ్తావు అంటే ఆ సంఘం పేరు నాకు తెలియదయ్యా. సరే, అంతకుముందు 10 సంవత్సరాలు ఆర్సీఎంలోకి వెళ్ళానయ్యా. సరే అమ్మ, ఆర్సీఎం అనేది దేవుని సంఘం కాదు అన్నా. ఎలాగంటే ఎలాగని చెప్పారు, వివరించారు. సరే అమ్మ, నువ్వు ఎవరి నామంలో బాప్తిసం తీసుకున్నావా? అయ్యా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో అంట. సరే, మీ సువార్తికుడు 3 ఉన్నారని చెప్తున్నావు, ఒకడే యేసుక్రీస్తు 3 అని చెప్తున్నాడా? అదేం లేదయ్యా. సరే, నేను కూసేపు ఆమె ఆ బండి మీద తీసుకొచ్చేది అంతసేపు ఆ బయట వాళ్ళకి ఆ మూల మీద ఆ నదిగ రోడ్డు చీలే కాడ దించారు. ఆమె దిగి వెళ్ళిన తర్వాత అంటది, అయ్యా మీ సంఘంలో మా కొరకు ప్రార్థన చేయొచ్చు. అసలు ఏ ఊరు అని చెప్తుంది. అమ్మ టైం అయిందిలే, నేను వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇదేం వెళ్ళారా? నేను ఒకటే చెప్పాను, అమ్మ అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు. పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సన్నిధి అయితే మనకు తోడుగా ఉంది. ఆయన సహాయం అయితే ఉంది. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వస్తాం అనేది లేదు. కాళ్ళు ఇగిపోయి పోలియో వచ్చినట్టు వాడు నడిపించే ఇది అనేది లేదు. అది యేసుక్రీస్తు వారు శిష్యులు చేశారు. ఇప్పుడైతే మనుషుల ద్వారా పరిశుద్ధాత్ముడు సహాయం చేయడం అనేది, మనుషుల ద్వారా దేవుడు స్వస్థతను అరిగించడం అయితే, అనుగ్రహించడం అయితే ఉంది. అదైతే నువ్వు నమ్ము. దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మని అని చెప్పాను. ఆమె ఒకసారి ఆలోచించి తర్వాత ఏ సంఘం అయ్యా మీరంటే క్రీస్తు సంఘం అమ్మ అని చెప్పాను. సరే, మా కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇదేం పెట్టాలి, ధైర్యం చెడిన వాడిని ధైర్యపరచాలి. తర్వాత చివరిగా నేను ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండడం వల్ల మనకేం వస్తుంది? అసలు ధైర్యానికి గొప్ప బహుమానం ఉందని ఎబ్రిల్ రాని ఆయన ఒక గొప్ప బహుమానం ఉంది మీరు ధైర్యాన్ని కలిగి ఉండడం వల్ల అని చెప్తున్నాడు. 10వ అధ్యాయము 35వ వచనం. ఎబ్రిల్ రాని పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. ఎలాగనగా 34వ వచనం. మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యమైనదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము ఉంది. చాలామంది మీ ఆస్తిని విడిచిపెట్టి లేకుంటే మీ ఆస్తిని దేవుని సేవకు ఇవ్వమంటే ఇస్తారు. అయితే అప్పుల్లో శిష్యులకి సేవ చేయడానికి కొంతమంది సహాయం చేశారు. ఆస్తులని పొలాలు అమ్మి తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ ముందు పోసారు. దేవుని సేవకి నిమిత్తం వినియోగించండి బ్రదర్ ఆయన. అయితే మీరు మీ యొక్క ఆస్తిని విడిచిపెట్టినందుకు మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు. మీ ధైర్యానికి కలిగినటువంటి ప్రతిఫలము గొప్ప బహుమానము ఉందంటున్నాడు. అయితే చివరిగా 1 పేతురు రాసిన పత్రికలో అపవాదైనటువంటి సాతాను ఏం చేస్తాడు? గర్జించు సింహం మాదిరిగా మిమ్మల్ని వెంటాడడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అయితే నిబ్బరం అంటేనే ధైర్యం. ధైర్యం అనే పదానికి అర్థం ఏంటి చెప్పండి? ధైర్యము అనే పదానికి అర్థం ఏంటి? మనోనిబ్బరము లేకుంటే ధీరత్వము అనే పదాలు పర్యాయ పదాలుగా వస్తాయి. ఇక్కడ నిబ్బరము అంటే కూడా ధైర్యమే. నిబ్బరమైన ధైర్యమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఎవరైనా మింగుతాడు, కంపల్సరీ మింగుతాడు వాడు. నీవు దేవునిలోనికి రావడానికి మొదలుపెట్టిన తర్వాతే వాడి యొక్క క్రియలు మొదలు పెడతాడు. నువ్వు రక్షణ పొందాలని నీకు ఆలోచించినప్పుడే నిన్ను శోధించడం మొదలు పెడతాడు. వాడు కుడికి చూడమంటాడు, ఎడకము చూడమంటాడు. ఇదిగో విశాల మార్గము, ఇటు చూడంటాడు. ఇదిగో అటువైపు ఒకసారి చూడంటాడు, ఇటువైపు ఒకసారి చూడంటాడు. కానీ నువ్వేం చేయాలంటే తిన్నన్న మార్గముగా ఇరుకు మార్గముగా ప్రవేశించాలి. నిబ్బరమైన బుద్ధి కలిగివారై ధైర్యంగా ఉండాలి. ఏం చేయాలి? నిబ్బరమైన బుద్ధి కలిగివారై మెలకుగా ఉండాలంటే క్రైస్తవులు శోధన నీ యొక్క గృహంలోనికి ప్రవేశించుకున్నారంటే, శోధన నీ యొక్క గృహంలోనికి రాకుండా ఉండాలంటే వేకువజామునే లేచి నువ్వు ప్రార్థన చేయాలి. సాంబ్రాణి అనేటువంటి ధూపాన్ని నువ్వు వేయాలి. ఆ సాంబ్రాణి ధూపము ఏంటంటే ప్రార్థన అనేటువంటి సాంబ్రాణి నీ గృహంలో వెలిగించాలి. ప్రార్థన అనేటువంటి ధూపాన్ని నువ్వు అనుదినము నీ గృహంలో వేయాలి.
లేకుంటే నీ గృహంలోకి వచ్చి కాపురం చేస్తాడు అపవాది. నీ హృదయం అనేటువంటి గృహము, ఆ హృదయంలోనికి నువ్వు దేవుని ఆహ్వానించకపోతే, అపవాదికి తావిస్తే నీ పతనం మొదలవుతుంది. నిజమైన ధైర్యవంతుడు ఎవరంటే దేవుని ఎరిగినటువంటి వాడే నిజమైన ధైర్యవంతుడు. పాపం జోలికి వెళ్ళకుండా వాడే నిజమైన ధైర్యవంతుడు. పాపం చేయడానికి వెళ్ళావా? పాపం చేసేటప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? చాలా మధురంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. చేసేటప్పుడు ఏమనిపించదు. తర్వాత పాపం వలన జీతము వచ్చేది ఏంటి? మరణము. ఆ మరణము భూమి మీద ఉండగా కూడా వస్తుంది. ఎలాగా? చాలా మంది యవనస్తులు మొన్న దేవుని గొరికల సువార్త యూట్యూబ్ ఛానల్లో పచ్చ బొట్లు పొడుచుకోనకూడదని చెప్పి ఆ యొక్క రెఫరెన్స్తో నేను మాట్లాడాను. ఒకే ఒక ఆ పచ్చ బొట్లు ట్యాటూలు వేసుకున్నప్పుడు ఒక శరీరం మీద నుండి పొడిచినటువంటి ఆ సూదులు ఇంకొక శరీరం మీద పొడిచినప్పుడు వాడి ఎయిడ్స్ కానీ ఏదైనా వ్యాధి ఉంటే ఆ యొక్క వ్యాధి ఇతను కూడా వస్తుంది. చాలా యవ్వన ప్రాయంలో ఏం జీవితం చూసాడు అతను? నీ శరీరాన్ని పొడుచుకోవద్దను. ఎందుకని? నీ దేహం దేవునికి ఆలయమై ఉన్నది, నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అన్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారన్నారు. మీరు ఆ యొక్క దేహంతో ఏం చేయాలంటే దేవుని మహిమత్వని ఉంది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డారు. విలువ పెట్టి ఏ వస్తువు ఏ డబ్బు కొన్నాడా ఏమన్నా అంటే కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా నిన్ను కొన్నాడు యేసుక్రీస్తు. ఇదివరకు పాపం ధర్మశాస్త్ర గ్రంథ ప్రకారం పాపం చేస్తే ఏం చేసేవారు? బలులు అర్పించేవారు, రక్త బలులు అర్పించేవారు, ప్రోక్షాలను గావించేవారు. పాప పరిహారం బలిగా పాపం చేసిన వారిని తీసుకెళ్లి రాళ్ళతో కొట్టి చంపేవారు. కానీ ఒకే ఒక బలి పశువు వదిలింపబడింది. ఆ బలి పశువు ఎవరంటే నీ కోసము నా కోసం బలి అయిన యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల వదిలింపబడింది. బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా మౌనంగా ఉండి కల్వరి శిలువలో తన రక్తాన్ని కాచి చనిపోయి నీ కొరకు ప్రాణం పెట్టి తను 3వ దినమున పునరుద్ధానుడే లేచి ఈ లోకాన్ని జయించి ఉన్నాడు. ఏ విధంగా అయితే లోకాన్ని జయించి ఉన్నాడో ఆ విధంగానే ఆయన పునరుద్ధానుడే లేచిన మాదిరిగా మిమ్మల్ని కూడా, మనల్ని కూడా ఆయన విశ్వాసించే ప్రతివాడు పునరుద్ధానం మరి యేసుక్రీస్తు యొక్క రాకడ దినమున్నాడు మనల్ని కూడా లేవడానికి యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి క్రైస్తవుల నుండి మనము ధైర్యాన్ని కోల్పోకూడదు. క్రైస్తవుల నుండి మనము శ్రమ వచ్చినా, ఆపద వచ్చినా, నీ కుటుంబం యజమాని సరిపోయినా, నీ కుటుంబంలో నీ కుమారుడు సరిపోయినా, కుమార్తె సరిపోయినా, నీ కుటుంబంలో మరి నీ కుమారుడికి కలిగినటువంటి వ్యాధిని చూసేది నువ్వు భయపడాలి. చాలా మంది బీపీకి, షుగర్కి, గ్యాస్కి అన్ని వ్యాధులకు భయపడతారు. కానీ దేవుడు అంటే వాడి మడి భయపడతాడు. ఎందుకని? షుగర్ పెరిగిపోతే నాకు ఏమైపోతావు, నేను చచ్చిపోతానేమో, బీపీ పెరిగితే నేను ఏమైపోతాను, నేను చచ్చిపోతానేమో అని భయం. ఎందుకు భయం? చనిపోవడం మంచిదే కదా. అసలు చనిపోవడం అన్న దానికి మించిన స్వర్గం ఇంకోట్లేదు. ఎందుకంటే మనిషి బతుకున్నంత కాలము ఫైట్ చేయాలి. నేను చేయాలా లేదా? బతకం కొరకు ఫైట్ చేయాలి. నీ శరీరం పెట్టి వ్యాధులతో ఫైట్ చేయాలి. నువ్వు నీ నోట్లోకి 4 ఏళ్ళు పోవాలంటే, సంపాదించుకోవాలంటే నువ్వు ఎండలోకి వెళ్ళి కష్టపడి, నీ చెమటోడిచి కష్టపడి, జీవితం అనేది పోరాటం. ఆ పోరాటంలో నువ్వు గెలిచావంటే బహుమానం కంపల్సరీగా ఉంటుంది. పౌలు గారు అంటాడు, ఏమంటాడు? నా పరుగును కడముట్టించుదని ఏమన్నాడు? పరుగు పందెంలో నా కోసం బహుమానము నీతి కిరీటం ఎదురు చూస్తుంది అంటాడు. పరుగు పందెంలో ఒక్కడే బహుమానం అనుకుంటాడు. ఆ పరుగు పందెంలో నువ్వు గెలవాలి. పరుగు పందెంలో గెలవాలంటే శ్రమను ఎదిరించాలి. సింహం మాదిరిగా గర్జించి సింహం మాదిరిగా ధైర్యంగా ముందుకు అడిగేయాలి, వెనకడుగు వేయదు. కాబట్టి యెహోషుకు తోడున్నాడు, మోషేకు తోడై ఉన్నాడు. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు గారికి దేవుడు ఏ విధంగా తోడై ఉన్నాడో మనకు కూడా తోడై ఉన్నాడు. కాబట్టి మీకు కలిగిన శ్రమల గురించి కానీ, వ్యాధుల గురించి కానీ ఎప్పుడు కూడా అధైర్యపడద్దు. చనిపోయేటప్పుడు చనిపోతాం, అది ఎప్పుడైనా చనిపోవచ్చు. కాబట్టి మరణాన్ని కూడా చూసి భయపడదు. ధైర్యాన్ని కలిగి జీవించండి, ఎదుటి వారిని ధైర్యపరచండి. బలహీనులకు ధైర్యమైన మాటలతో వారికి తోటి సహాయం దయచేసి ధైర్యంగా జీవించడానికి ప్రయత్నించండి. అందరికీ వందనాలు.